వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సిఐడి కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతికి పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు అంబటి వీడియో విడుదల చేయగా దీనిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో టీడీపీ నేత మద్రాల మ్యాని ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అంబటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో అంబటిపై మంగళగిరి సిఐడి కార్యాలయంలో కేసు నమోదు చేశారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ. శ్రీదేవి, నిన్నైతే మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద సిఐడిలో అయితే కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఆయన కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ మీద ఏఐ పోస్టింగ్ ఒకటి విడుదల చేశాడు. ఆ ఏఐ పోస్టింగ్ కి సంబంధించి దాంట్లో ఈ పెమ్మసాని చంద్రశేఖర్ కి చేతికి సంకెళ్లు వేసి పోలీసులు లాక్కెళ్తున్నట్లుగా కూడా ఆ వీడియోలో ఉంటుంది. అదే విధంగా కూడా దానికి సంబంధించి ఒక పాట కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ పాటకు సంబంధించి చట్టాన్ని గౌరవించాలి, చట్టం గౌరవించకపోతే చట్టం ఎట్లా ఉంటుందో చూపిస్తాం అనే అర్థం వచ్చే విధంగా కూడా ఆ పాటను అయితే క్రియేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రధానంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటి నుంచి కూడా అంబటి రాంబాబు తన నివాసంపై దాడి జరగడానికి ప్రధాన కారణము ఈ పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్తున్నారు. చంద్రశేఖర్ ఎప్పుడైతే ఎంపీ ఈ చంద్రబాబు మీద సంబంధించి ప్రధానంగా కూడా అనుచిత వ్యాఖ్యలు అంబటి రాంబాబు చేసిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ అయితే మాత్రం అక్కడ జరిగినటువంటి ఒక మీటింగ్ లో త్వరలోనే అంబటి రాంబాబుకి సినిమా చూపిస్తామని అన్నటువంటి వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వచ్చినాయి. ఆ తర్వాతనే అంబటి రాంబాబు మీద దాడులు అయితే జరిగినాయి అని చెప్పి అంబటి రాంబాబు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సంబంధించి ప్రధానంగా కూడా ఆయన ఈ వినతి పాదయాత్ర అనే దాన్ని ఏర్పాటు చేసి తన మీద దాడి జరిగినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని డీజీపీ కార్యాలయానికి వెళ్తాను అని చెప్పినటువంటి సందర్భంలో అప్పుడు అంబటి రాంబాబు మాత్రం ఎంపీ కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ మీద అయితే మాత్రం వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినిమా ఆయన నాకు చూపించాడు, నేను చట్టం ఎలా ఉంటుందో చూపిస్తాను, చట్టం ద్వారా అతనికి కఠినంగా కూడా శిక్ష పడే విధంగా చూపిస్తాను అని అన్నాడు. ఆ మాటలు తర్వాత అయితే మాత్రం ఏ వీడియో అయితే విడుదల చేయటం, దానికి సంబంధించి ప్రధానంగా కూడా కేంద్ర మంత్రిని సంఖ్యలు వేసి పోలీసులు లాక్కెళ్తున్నట్లుగా కూడా క్రియేట్ చేయడం మాత్రం టీడీపీ శ్రేణులు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు అయినటువంటి మ్యాని అయితే మాత్రం నిన్న డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కేసు అయితే నమోదు అయినట్లు కూడా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ అనుచిత వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం, ఒక కేంద్ర మంత్రికి ఉన్న విలువ అనే దాన్ని ఇవ్వకుండా కూడా ఇట్లా ఏఐకి సంబంధించి వీడియోలు క్రియేట్ చేయటం అనే దాని మీద మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చట్ట ప్రకారమే అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామని తెలియజేశారు. ఇక ఇదే విధంగా కూడా ఇష్టం వచ్చిన విధంగా అంబటి ప్రవర్తించినట్లయితే మాత్రం తగిన విధంగా కూడా బుద్ధి చెబుతామని మ్యాని ఎవరైతే అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇచ్చారో అతనైతే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సిఐడిలో అయితే మాత్రం కేసు నమోదైనట్లు మంగళగిరి సిఐడిలో మనకి తెలుస్తుంది. రైట్ రవి, థ్యాంక్ యూ. పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు అంబటి రాంబాబు ఈరోజు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతాం అనేది జరిగింది. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్టింగ్ పెట్టాడు. ఏ పోస్టింగ్ పెట్టాడు అనేది ఇటువంటి దారుణమైనటువంటి పోస్టింగ్లు పెట్టి సోషల్ మీడియాలో హల్చల్ చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క మెప్పు పొందటానికి ఇటువంటి పోస్టింగ్లు పెడుతున్నాడా, లేకపోతే మతి భ్రమించిందా, లేక బలుప ఏంటనేది తేలిద్ది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రివర్యులుగా ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి నాయకుడు. నీతి నిజాయితీకి మారుపేరు పెమ్మసాని. అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ఈ గుంటూరు నగరాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తూ గుంటూరు